టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచింది. ఈ విజయానికి చాలా మంది కారకులు ఉన్నారు. ఒక్కో మ్యాచ్లో ఒక్కో ఆటగాడు సూపర్ పర్ఫార్మెన్స్తో ఇండియాను గెలిపించాడు. గిల్, కోహ్లీ గ్రూప్ స్టేజ్లో రెచ్చిపోతే సెమీఫైనల్స్, ఫైనల్స్లో రోహిత్, రాహుల్, అయ్యర్ మంచి బ్యాటింగ్తో అదరగొట్టారు. ఇక బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి ట్రంప్ కార్డుగా మారాడు. మిగతా బౌలర్లు కూడా చక్కటి బౌలింగ్తో తమ వంతు పాత్ర పోషించారు. అయితే టీమిండియా విజయంపై ఆసీస్ దిగ్గజ ఆటగాడు స్టీవ్ వా తనదైన శైలిలో విశ్లేషించాడు. టీమిండియా ట్రోఫీ గెలుపులో ఎవరిది ప్రధాన పాత్రనో వివరించాడు. స్టీవ్ వా ఏమన్నాడంటే, ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా అసలైన ఛాంపియన్ టీం లాగా ఆడింది. ఒక్కో ఆటగాడు ఎంతో నిబద్ధతతో బ్యాటింగ్ చేశాడు. అయితే అందరికంటే టీమిండియాలో నాకు శ్రేయస్ అయ్యర్ ఆట నచ్చింది. అయ్యర్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా ఆడాడు. మిడిల్ ఆర్డర్లో ఒత్తిడి సమయంలో రాణించే అతని సామర్థ్యం నిజంగా ప్రశంసనీయం. అతని స్థిరత్వం, స్పిన్ను ఎదుర్కొనే విధానం చాలా బాగుంది. ఇలాంటి ప్రదర్శనలు ఒక ఆటగాడిని గొప్ప ఆటగాడిగా నిలబెడతాయి. ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, టీమిండియా చాలా కాలం సరైన నెంబర్ 4 బ్యాటర్ లేక ఎన్నో టోర్నమెంట్లు చేజార్చుకుంది. 2019 ప్రపంచ కప్లో సరైన నెంబర్ 4 బ్యాటర్ లేక టీమిండియా ఎంత ఇబ్బంది పడిందో మనం చూసాం. ఆ లోటుని అయ్యర్ అదిరిపోయే పర్ఫార్మెన్స్తో తీర్చేశాడు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అయ్యర్ ఎంతో నిబద్ధతతో ఆడిన విధానం నన్ను ఆకట్టుకుంది. జట్టు ఒత్తిడిలో ఉన్న ప్రతిసారి అతడు అడ్డుగోడలా నిలబడి పరుగులు రాబట్టాడు. మిగతా ఆటగాళ్లపై, జట్టుపై ఒత్తిడి తగ్గించాడు. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్స్లో కీలకమైన 48 పరుగులు చేసి భారత్కు విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. అందుకే అయ్యర్ టీమిండియాలో అసలైన హీరో అని స్టీవ్ వా పేర్కొన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.